రిజర్వేషన్ల అర్థం మార్చేసింది రేవంత్ సర్కార్. ఉండాల్సిన చోట రిజర్వేషన్లను తారుమారు చేసింది. అక్కర్లేని దగ్గర బలవంతంగా రిజర్వేషన్లు రుద్దింది. బీసీలు ఉన్న దగ్గర ఎస్టీలకు, ఎస్టీ జనాభా ఉన్న చోట బీసీలకు రిజర్వేషన్లు కేటాయించి పారేశారు. కావాలని చేశారా లేదా నిర్లక్ష్యం వల్ల జరిగిందో కానీ రిజర్వేషన్ల కేటాయింపు అంశం గ్రామాల్లో చిచ్చురేపింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు వరంగల్ నుంచి. రవికాంత్, చెప్పండి, వరంగల్ జిల్లాలో కూడా సేమ్ సిచ్యువేషన్. సంగెం మండలం ఆశలపల్లి గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడం పెద్ద చర్చనీయాంశంగా దారితీసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఒక గందరగోళానికి అయితే దారితీసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి సీట్లు కేటాయించారు. ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి చోట్ల మిగతా సామాజిక వర్గాలు, ఎస్సీలు ఎక్కువ చోట ఉన్న చోట ఎస్టీలో, లేకపోతే బీసీలు ఎక్కువ ఉన్న చోట ఎస్టీలకో ఈ విధంగా ఒక గందరగోళమైనటువంటి రిజర్వేషన్లకు అయితే దారితీసిన సందర్భం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. సంగెం మండలం ఆశారపల్లికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆశారపల్లి గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడం ఒక చర్చనీయాంశమైంది. ఆ గ్రామంలో ఒకే ఒక ఎస్సీ మహిళ సర్పంచ్ ఏకగ్రీవంగా కూడా మారే అవకాశం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి ఈ రిజర్వేషన్ నిలిపివేయాలని కొంతమంది ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం రామారం నుంచి కొంగర మల్లమ్మ వెంకటయ్య దంపతులు 10 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం ఆశాలపల్లికి వచ్చినటువంటి సందర్భం. ఈ దంపతులకు 3 ఆడపిల్లలు ఉండగా వీళ్లకు పెళ్లిళ్ళు కూడా పూర్తయ్యాయి. మల్లమ్మ వెంకటయ్య ఇద్దరే ఎస్సీ ఓటర్లుగా నమోదైనటువంటి ఈ గ్రామానికి సంబంధించి 3 నెలల క్రితం వెంకటయ్య గేదెలు మేపడానికి వెళ్లి చనిపోయినటువంటి సందర్భంలో మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటర్ గా ఉన్న నేపథ్యంలో ఆమెకు ఏకగ్రీవంగా అయ్యేటువంటి అంశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇదే సంగెం మండలానికి సంబంధించి వంజర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కూడా రేఖ్యా నాయక్ తండా అనే ఒక తండా ఉంది. ఇక్కడ 2018లో ఈ తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీగా చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ తండా కూడా గ్రామ పంచాయతీగా చేయడంలో భాగంగా పోచమ్మ తండా పంచాయతీలో రేఖ్యా నాయక్ తండాను విలీనం చేశారు. వంజరపల్లిలో ఉన్నటువంటి ఎస్టీ జనాభా పోచమ్మ తండాలో కలిసిపోయింది. ప్రస్తుతం వంజరపల్లిలో పరిధిలో 373 మంది ఓటర్లు ఉండగా అందులో ఒక్క ఎస్టీ ఓటర్ లేకున్నా సర్పంచ్ స్థానం మాత్రం ఎస్టీకే రిజర్వ్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా మహబూబాబాద్ జిల్లా సంబంధించి కూడా ఇదే వాతావరణం కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ మండలం బామన్లపల్లి లక్ష్మీపురంలో 5 కుటుంబాలు బీసీలు ఉన్నాయి. అక్కడ ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న క్రమంలో అక్కడ సర్పంచ్ గా బీసీ మహిళను కేటాయించారు. మహబూబాబాద్ మండలమే చిన్న కిస్తాపూర్ గ్రామంలో 30 ఓట్లున్న బీసీలకు సంబంధించి 550 ఓట్ల ఆ ఊర్లో ఎస్టీలు ఉంటారు. అక్కడ కూడా బీసీ మహిళకు సర్పంచ్ స్థానం కేటాయించినటువంటి పరిస్థితి. మహబూబాబాద్ మండలమే ఇందిరానగర్ లో కూడా 20 ఓట్లే బీసీలకు ఉంటాయి. 500 మంది అక్కడ ఎస్టీలు ఉండేటువంటి పాపులేషన్ ఉంటుంది. అక్కడ కూడా బీసీ మహిళకు కేటాయించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో గతంలో అంటే తండాలను గ్రామ పంచాయతీలుగా చేసేటువంటి సందర్భంలో మా రాజ్యంలో మా తండాలో మా రాజ్యమే ఉండాలనేది ఒక నినాదంగా ఉండేది. ఆ నినాదాన్ని వాళ్ళ కళ, లంబాడీల కళగా ఉండేది, గిరిజనుల కళగా ఉండేది. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ పరిపాలన చేసుకోవాలనేది, దాన్ని కేసీఆర్ వాళ్ళ కళను సాకారం చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి తండాలు గ్రామ పంచాయతీలయో వాటిలో పూర్తి స్థాయిలో ఎస్టీలనే సర్పంచ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా వాళ్ళని నియమించినటువంటి సందర్భంలో వాళ్ళ కళని వాళ్ళ తూట్లు పొడిచే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. రిజర్వేషన్ల అంశం కూడా అదే విధంగా కనిపిస్తా ఉంది. పూర్తిగా మరిపేడ మండలానికి సంబంధించి అజ్మీరా తండాను బీసీగా మార్చారు, వెంకటయ్య తండాను బీసీగా మార్చారు, దారావత్ తండాను బీసీగా మార్చారు, నేతావత్ తండాను బీసీగా మార్చారు. పూర్తి స్థాయిలో ఈ తండాల్లో 100% ఎస్టీలే ఉండేటువంటి పరిస్థితి. కురవి మండలం లింగియా తండాలో బీసీ రిజర్వ్డ్ కాగా ఇక్కడ 2 మాత్రమే బీసీ ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. డోర్నకల్ మండలం చాప్లా తండా, రామా తండాలో బీసీ రిజర్వ్డ్ చేసినటువంటి ఇక్కడ కూడా 2 కుటుంబాలు మాత్రమే బీసీలుగా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇదే గందరగోళమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. చిన్నగూడూరు మండలానికి సంబంధించి కూడా జెడ్పీటీసీ, ఎంపీపీ ఎస్టీలుగా రిజర్వ్డ్ అయ్యాయి. ఇక్కడ బీసీ జనాభా కూడా 80% ఉంటుంది, కానీ అక్కడ ఎస్టీకి కేటాయించినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇటు మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్లయితే గూడూరు, గంగారం, కొత్తగూడ
బయ్యారం, గార్ల ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో బీసీ ఎస్సీ జనాభా కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎస్టీలకు పెద్ద సంఖ్యలో కేటాయించినటువంటి Right. సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా అన్ని చోట్ల కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఈ రిజర్వేషన్ల గందరగోళం అంతా పూర్తి స్థాయిలో బయటపడుతుంది. ఎస్టీలుగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో బీసీలకు ఎస్టీలకు కేటాయించడం పట్ల కూడా ఒక నిరసన వాతావరణం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.